చాలా బాధగా ఉంది భయ్య. రాత్రి నుంచి మొన్నటి నుంచి నాకైతే నిద్ర కూడా పడట్లే. నేను నిద్రపోవాలన్నా మందు తాగాల, నిద్ర లేవాలన్నా మందు తాగాల, ఏదైనా పని చేయాలన్నా మందు తాగాల, ఏదైనా పని అయిపోయిన తర్వాత మందు తాగాల, ఎక్కడికైనా పోయేటప్పుడు కూడా మందు తాగాల, పోయి వచ్చిన తర్వాత మందు తాగాల, మాట్లాడాలంటే ముందు తాగాల, నిద్రపోవాలంటే ముందు తాగాల. కాబట్టి ఏంటంటే మందు రేట్లు పెంచడం నాకు చాలా బాధగా ఉంది. పైగా ఆ మందు రేట్లు పెరగడం వల్ల అందరం ఇడుగు మా ఓటు కూడా రాత్రి నుంచి ఏడుస్తున్నాడు పాపం. ఏడ్చి కళ్ళు బీరు తాగి సినిమా పోయినాం చూసావా. బీరు తాగి మా ఓడి సినిమా పోయే ముందు బీరు తాగాడు, సినిమా నుంచి వచ్చిన తర్వాత బీరు తాగాడు. ఓడికి ఏంటంటే రేట్లు ఎక్కిపోయిన పాత అంతే, అవి తగ్గిస్తే బెటర్. అలాగే మందు రేట్లతో పాటు ఇంకా కాస్త ఇంకేదైనా బ్రాంతి బిస్కీలు అవి కూడా తగ్గించేసి టోటల్గా మందు మొత్తం తగ్గించేస్తే అందరూ తాగాలి, అందరూ తాగాలి, బతకాలి. ఎందుకంటే ఎంతోమంది కష్టాలు. నేను అన్న ఈ మాట నేను దారిలో వస్తున్నా ఒకసారి అడిగినా, ఆ పోయిన సేపటి అడిగినట ఏందా నీ ప్రాబ్లం ఏంటంటే లేదు తగ్గించాలి, నేను మందు తాకుండా బతకలేను, అసలు మందు రేట్లు తగ్గించింది ఎవడో. ఎందుకంటే పక్క స్టేట్లో సీఎం మందు రేట్లు తగ్గడం వల్ల ఆయన సీఎం అయిపోయాడట. ఎక్కడ ఏ స్టేట్? లాస్ట్ ఇయర్ ఏంటంటే పక్క స్టేట్లో ఏమైందంటే మన ఏపీలో ఆయన అన్నాడు నేను మందు రేట్లు తగ్గించేస్తాను, పేదవాళ్ళందరూ బాగుపడతాను అంటే అందరూ ఏం చేశారు, ఓయమ్మ మందు రేట్లు తగ్గిపోయాను నేను బతకలేను, నేను నీకు ఓటీనేనే ఓటు కూడా ఏ చేశారు. కాబట్టి ఏంటంటే దయచేసి మందు రేట్లు పెంచకండి, ఓటీలు మళ్ళీ ఎవరు మీకు మార్చేస్తారు అంతే. అవును అది మనం చూసాం కదా ఏపీలో తలుచుకున్నారు గట్టిగా, అదే తలుచుకున్నారనే కదా. కానీ నేనైతే చాలా బాధపడ్డా, కానీ నేను అందులో ఒక బాధ్యుడిని. ఎందుకంటే మందు రేట్లు పెంచడం నాకు బాధే, నేను డైలీ తాగుతాను, ఎందుకంటే నేను తాగకుండా ఉండలేను, నేను ఒక్క క్షణం కూడా తాగకుండా ఉంటే బతకలేను. మందు అంటే ఏందో నాకు అర్థం కాదన్న, అది పుట్టినప్పటి నుంచి నాకు ఏందో మందు అంటే అంత. లెక్కర ఫ్యాక్టరీలో పుట్టా, నన్ను అప్పటి నుంచి అందరూ ఏమంటారు మా ఊర్లో. అవును, కొంతమంది లెక్కర్ కుమార్ అంటారు, కొంతమంది లెక్కరు ఏదేదో రాజు అంటారు, రకరకాలుగా అంటారు. ఎవరు రీడు అసలు నన్ను మా ఊర్లో షార్ట్ కొట్టు లెక్కరగా అంటారు. అది ఒరే చీప్ లెక్కరగా, ఒరే చీప్ కొట్టరుగా. అబ్బా అట్ట బెలుస్తుంటే నాకు ఎంత ఆనందం అంటే ఆహా అందరం మందులు తాగాలి. లేడీస్ కూడా ఈ మధ్య లేడీస్ కూడా మందులు అంత నాకు హ్యాపీగా ఉంది నిజంగా. ఎందుకంటే దేశం మారుతుంది, మగవాళ్ళతో పోటీ పడి మరి తాగుతున్నారు. కారణం ఏంది, మారుతుందని కాదు. రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, ఆడమంటది మందు దేనికి అని అంటది. ఆ వీడియో చూసాను, దానికి ఏం సమాధానం చెప్తావు? అది ఆమె తెలియకనింది. సరే ఇప్పుడు ఆడమేనింది, అదే ఆడ మనుషులు తాగినా మరి ఇదే అది. మళ్ళీ చెప్పిన ఆమె ఏం చేస్తుంది, ఆమె తాగే మాట్లాడింది, ఆమె కూడా తాగి మాట్లాడింది. ఆమె ప్రతి ఒక్కరు తాగుతారు, ఇక్కడ పక్కన చూపిస్తారా. ఆమె ఎవరో మొన్న ఒక బారుకు పోయినా, ఆ బారులో ఏదో కాస్త పరిస్థితి బాగా అట్ట పోయినా అంతే. ఆడకపోతే లేడీసే తాగుతున్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు వాళ్ళే తాగుతున్నారు, చదువుకున్న పిల్లలే తాగుతున్నారు. అంటే దీని అంతా కారణం ఏంటంటే మందు లేకపోతే మనం బతకలేం. కాబట్టి ఖచ్చితంగా మీరు మందు రేట్లు తగ్గించండి, అందరూ మీకు ఓటేస్తారు, గెలిపిస్తారు. ఏమన్నా నెలకి రేషన్ తో పాటు మందు బాటిల్ బాగుంటుంది, అర్థం కదా. రేషన్ తో పాటు బాటిల్ కూడా పథకం చెప్పు, అది మళ్ళీ చెప్పు, నాకేం అర్థం కాదు. చెవు నాకు వస్తా. రేషన్ తో పాటు బాటిల్ కూడా నువ్వు చెప్పేది ఏంటంటే రేషన్ బియ్యం ఉన్నాయి కదా, వాటితో పాటు మందు కూడా సరఫరా చేయాలా అని అంటున్నారు. కరెక్ట్ పాయింట్లోకి వస్తాం ఆడికే వస్తాం. మన దేశంలో రేషన్ కానీ, కిరాణా సామాన్లు కానీ, పెట్రోల్ కానీ, బస్సులు కానీ ఏది ఫ్రీగానే పెట్టు, మన జనాలు యాక్సెప్ట్ చేయరు. నువ్వు మందు ఫ్రీగా పెట్టు, నువ్వు ఖచ్చితంగా 40,000 సీఎం ఓడి ఇంకా సచ్చేదాకా ఓడి సీఎం అయితే నిజంగా. ఆడ చూడండి స్టేట్ లో ఏమైంది, మన కళ్ళారో చూసినాం, అందరం తెలుసుకున్నాం. మందు రేట్లు పెరిగాయంటే మందు తీసుకొని వాళ్ళే చెప్పారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు చూడండి మీకు తగ్గిస్తాను ఇది చూడండి. ఓరే ఇది అప్పుడు నేను లోపల అనుకున్నా, అది తగ్గించే బదులు ఇంకేదైనా తగ్గించోదా, ఇంకేదైనా పెట్రోల్, ఇంకేదైనా కిరాణా సామాన్లు, పేదవాళ్ళు ఉంటారు చాలా మంది, ఉద్యోగాలు అలాంటివి ఇవ్వచ్చు కదా అని అనుకున్నా. కానీ బయటకు వచ్చి మాట్లాడదాం అనుకున్న టైంకి ఏమైంది, పరిస్థితులు మారిపోయినాయి. మనలో అందరూ ఓట్లు వేసారు, వాళ్ళకి సీఎంలు, పైగా మనలో కూడా కొంతమంది కొద్దిగా ఉంది, బాధ కూడా ఉంది. కానీ వీళ్ళెవరు మాట్లాడరు, భయం వాళ్ళకి పాపం. లేదా చాలా మంది భయం. అందరూ ఏం చేశారు, భయానికి వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు అంతే. అవునవును వాళ్ళని ఫ్యాను, ఆ హీరోకి నేను వాళ్ళ ఫ్యాన్.